ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచిడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదువలేదు. కీర్తనల గ్రంథము 34 అధ్యాయము 9వ వచనము. దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ఆయన నమ్మిన బిడ్డలతో ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఈ మాట అందరికీ కాదు, కానీ ఆయన్ని దేవుడిగా అంగీకరించిన వారితో దేవుడు మాట్లాడుతున్నాడండి. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారితో ఆయన మాట్లాడుతున్నారు. ఆయన యందు భయభక్తులు ఉంచాలి. మనం దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నామేమో కానీ ఇంకా ఆయన పట్ల మనకి భయము భక్తి లేదేమో. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఎందుకంటే ఆయన యందు భయభక్తులు ఉంచాలంటే, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదువు లేదు. మనము దేవుని బిడ్డలుగా ఉంటాము. దేవుని వాక్యాన్ని రోజు వింటాము. దేవునిలో ఉన్నామే అనుకుంటాము. కొన్నిసార్లు మనము మన సమస్యలు చూసి మనం భయపడిపోతూ ఉంటాము. ఇది ఎలా మనకు సాల్వ్ అవుతుంది, ఇది ఎలా దీని నుండి నేను బయటకు వస్తాను, ఈ పరిస్థితిలో నుండి నేను అసలు బయటికి రాగలనా, నా స్థితి మారుతుందా, నేను ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నాను, నా పరిస్థితి ఏంటి అని కొన్నిసార్లు మనలో మనమే కృంగిపోతూ ఉంటాము. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన యందు భయభక్తుల నుంచి వానికి ఏమీ కొదువు లేదంట. ఆయన బిడ్డలుగా ఉన్నవారికి ఆయన ఏది కొదువు చేసే దేవుడు అండి. ఈరోజు ఏ విషయంలో అయితే నువ్వు కొదువుతో బాధపడుతున్నావో, ఏ విషయంలో అయితే నువ్వు కృంగిపోతున్నావో, ఏ విషయంలో అయితే నువ్వు బాధపడుతున్నావో, ఇది ఎలా జరుగుతుంది, ఏంటి నా పరిస్థితి ఏంటి నువ్వు కంగారు పడుతున్నావో, దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఏ విషయంలో కూడా నీకు దేవుడు కొదువు చేయడండి. మనము చేయవలసిన పని ఏంటంటే, ఆయన యందు భయభక్తులు కలిగి మనము జీవించేవారుగా ఉండాలి. కొన్నిసార్లు లోకంలో మనుషులకు చూసి మనం భయపడతాం, కానీ దేవుడిని పక్కన పెట్టేస్తూ ఉంటాము. దేవుని వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. ఆయన భక్తులతో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన యందు భయభక్తులు మనం కలిగి జీవించాలండి. మనము మనుషులకి కాదు, కానీ దేవునికి లోబడి జీవించేవారుగా ఉండాలి. మన దేవుడు ఏ పరిస్థితిని ఎలా అయినా మార్చగలిగిన సర్వశక్తి గల దేవుడు. మన జీవితంలో ఏది కొదువు లేకుండా చేసే దేవుడు. మన జీవితంలో సంతోషాన్ని అనుగ్రహించే దేవుడు. మన జీవితంలో సమాధానాన్ని కలుగు చేసే దేవుడు. ఈరోజు ఏ లేమితో నువ్వు బాధపడుతున్నావో దాంట్లోనే దేవుడు నిన్ను చాలా ఉన్నతంగా నిలవబెట్టుకుపోతున్నాడు. చాలా సమృద్ధిలోకి నడిపించబోతున్నాడు. ఇప్పుడు కొద్దిగా ఉండొచ్చు, తిదుకు మహాభివృద్ధిలోకి మనల్ని నడిపించబోతున్నాడు. అట్టి విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన యందు భయభక్తులు గల బిడ్డలకు ఆయన ఏది కూడా కొదువు చేసే దేవుడు కాదు. ఆయన సమస్తాన్ని సమృద్ధిగా అనుగ్రహించే దేవుడు. అటువంటి సమృద్ధిని దేవుడు మనందరి జీవితంలో కూడా కలుగు చేయాలని దేవుడు ఈ కొద్ది మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.